గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో అయితే కనుక మీకు ఎస్ఐఓఐసిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది చెప్తాను. సో మనకు ఎస్ఐఓఐసి కొంతమంది ఏమో ఎస్ఐఓఐసి అంటారు, కొంతమంది అయితే కనుక ఐఓ చిప్ అంటారు, కొంతమంది ఏమో అయితే కనుక ఐఓ కంట్రోలర్ ఐసి అంటారు. ఎస్ఐఓఐసి లేదంటే కనుక ఐఓ కంట్రోలర్ ఐసి, కొంతమంది అయితే కనుక ఐఓ చిప్ అంటారు, కొంతమంది అయితే కనుక కేబిసి ఐసి అని కూడా అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఎస్ఐఓఐసిని పిలిచినా ఒకటే, లేదా ఐఓ కంట్రోలర్ ఐసి అని పిలిచినా ఒకటే, లేదా ఐఓ చిప్ అని పిలిచినా ఒకటే, లేదా కేబిసి ఐసి అని పిలిచినా ఒకటే. మీరు జనరల్గా యూట్యూబ్లలో చెక్ చేస్తే కనుక అందరూ కూడా ఐఓ పోయింది అంటారు. నథింగ్ బట్ అది ఐఓ చిప్. అదే స్కిమాటిక్ లెవెల్కి వెళ్ళారంటే గనక అక్కడ కేబిసి అని కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎస్ఐఓఐసి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి సూపర్ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్, సూపర్ ఇన్పుట్ అవుట్పుట్. అదే ఐఓ కంట్రోలర్ లేదా ఐఓ చిప్ అయితే గనక ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్ అంటాం. అదే కేబీసీకి వచ్చేసరికి కీబోర్డ్ కంట్రోలర్ అంటాం. సో ఈ ఎస్ఐఓఐసి అనేది చేసే పని ఏంటంటే మనకి, సో ఒక ఫస్ట్ ఇక్కడ ఒక నేను స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను క్లియర్గా. జనరల్గా ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ తీసుకుంటే గనక మనకు కిందికి వస్తే సో వాల్యూ లెర్నింగ్ ల్యాప్టాప్ రిపేర్ వీడియోస్. సో ఇక్కడ స్కిమాటిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి LA4101P ఉంది, 3521 ఉంది, అలాగే డెల్ N5040 మోడల్ ఉంది. సో మీ ఇష్టం ఏ స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేసినా ఒకటే. సో వన్స్ ఆ స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేస్తే కనుక సో మనం ఎప్పుడైనా సరే ముందు ఫస్ట్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ పేజీకి వెళ్తే కనుక కంప్లీట్గా మనకు అక్కడ ఐసీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే మనకి కావాల్సింది అయితే కనుక బ్లాక్ డయాగ్రామ్ అంటే సెకండ్ పేజీలో ఉంటుంది. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇందులో మీరు ఎస్ఐఓఐసిని ఐడెంటిఫై చేయాలి అంటే క్లియర్గా మీకు స్కిమాటిక్ డయాగ్రామ్లో కేబీసీ అని రాసి ఉంటుంది. సో ఇదిగోండి, ఇది కేబీసీ అంటే కీబోర్డ్ కంట్రోలర్. ఈ ఎస్ఐఓఐసి అనేది ఏం చేస్తుంది అంటే కనుక ఇంటర్నల్గా ల్యాప్టాప్లో ఉండే కీబోర్డ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే టచ్ ప్యాడ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఈసీ బయాస్ ఐసీని కంట్రోల్ చేస్తుంది, అలాగే థర్మల్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ని కంట్రోల్ చేస్తుంది, హీట్ సింక్ విత్ థర్మల్ ఫ్యాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మనకు ఎస్ఐఓఐసి చేసే పని. అంటే కొన్నిసార్లు ఎప్పుడైనా ఇంటర్నల్ కీబోర్డు పనిచేయకపోతే దాని ప్లేస్లో పాత కీబోర్డు తీసేసి కొత్త కీబోర్డు రీప్లేస్ చేస్తాం. కొత్త కీబోర్డు రీప్లేస్ చేసినా సరే మనకు పనిచేయలేదు అంటే కనుక, అంటే వర్క్ అవ్వకపోతే కనుక కొన్నిసార్లు ఎస్ఐఓఐసి కూడా ప్రాబ్లం ఉంటుంది. అయితే మనకు ఎస్ఐఓఐసి దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఉంటాయి. సో ఆ కంపెనీస్ కనుక మీరు చూస్తే కనుక ఒకటి ఎస్ఎంఎస్సి అనే కంపెనీ ఉండొచ్చు, లేదంటే కనుక ఐటీ అనే కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ ఈఎన్ఈ అనే కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ సూపర్ ఐఓ అనే కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ స్మార్ట్ ఐఓ అనే కంపెనీ ఉంటుంది, అలాగే మెగా ట్రెండ్స్ అనే కంపెనీ ఉండొచ్చు, లేదంటే గనక నెక్స్ట్ నోవాటన్ అనే కంపెనీ ఉంటుంది, లేదంటే గనక లెనోవో అనే కంపెనీ ఉంటుంది. ఇవన్నీ కూడా యావరేజ్గా ఎస్ఐఓఐసిలను తయారు చేసే కంపెనీస్ లిస్టు. ఒకటి ఎస్ఎంఎస్సి, లేదా ఐటీఈ, లేదా ఈఎన్ఈ, లేదా సూపర్ ఐఓ, లేదా స్మార్ట్ ఐఓ, లేదా మెగా ట్రెండ్స్, నెక్స్ట్ నోవాటన్ లేదా లెనోవో. ఇప్పుడు మీరు ఒకవేళ బోర్డులో ఎస్ఐఓఐసి గురించి చూడాలి అనుకుంటే గనక సో ఫస్ట్ మీరైతే గనక ల్యాప్టాప్ యొక్క ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. మీ ఇష్టం, మనం ఏ కంపెనీ ఏ మోడల్ ల్యాప్టాప్ తీసుకున్నా సరే ఎస్ఐఓఐసిని ఐడెంటిఫై చేయాలి అంటే గనక ఫస్ట్ బోర్డులో ఉన్న ఐసీలన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకు బోర్డులో అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి చాలా ఐసీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐసీలతో కంపేర్ చేసుకుంటే ఏ ఐసీ అయితే అన్నిటికంటే పెద్దగా ఉండి 4 సైడ్ పిన్స్ అనేది ఉంటుందో, అన్నిటికంటే పెద్దగా ఉండాలి, 4 సైడ్ పిన్స్ అనేది ఉంటుందో అది ఎస్ఐఓఐసి. ఇదిగోండి, దీనినే మనం ఎస్ఐఓఐసి అంటాం.
SIOIC మీద కంపెనీ పేరు కూడా క్లియర్గా రాసి ఉంటుంది, నోవటన్ అని. అలాగే ఇంకొక మోడల్ తీసుకుంటున్నాను, మనకి ఎగ్జాంపుల్గా డెల్ తీసుకుందాం. డెల్లో చూస్తే కనుక చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇమేజెస్. జస్ట్ నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఒక మదర్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు SIOIC ఓపెన్ చేస్తే ఈ బోర్డులో మీరు SIOICని ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి, దీనినే మనము SIOIC లేదా IO చిప్ అంటాము. సో అన్నిటికంటే పెద్దగా ఉండాలి, ప్లస్ 4 సైడ్ పిన్స్ అనేది ఉండాలి. రైట్, ఇక్కడ కూడా కంపెనీ అనేది మనకు నోవటన్ అనే కంపెనీ ఉంది. అలాగే ఇంకొక మోడల్ తీసుకుంటున్నాను బోర్డు, ఏదో ఒకటి జస్ట్. సో ఈ మోడల్ అబ్జర్వ్ చేస్తే గనక ఈ ఇమేజ్ అంటే ఈ కంపెనీ ల్యాప్టాప్ ఇమేజ్లు అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఒక ఐసీ ఉంది, ఇక్కడ ఒక ఐసీ ఉంది, ఇవన్నీ కూడా ఐసీస్ ఉన్నాయి, మాస్ఫెట్లు ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే ఇది SIOIC. దాని యొక్క ఇమేజ్ కూడా పెద్దది చేస్తున్నాను. సో ఇమేజ్ కూడా ఇక్కడ పెద్దది చేస్తే కనుక ఇదిగోండి, ఇది SIOIC. సో కంపెనీ ఏముంది ఇక్కడ, నోవటన్ కంపెనీ. అలాగే ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఈసారి యాసర్ కంపెనీ తీసుకుంటున్నాను. యాసర్లో మీ ఇష్టం, ఎనీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, యాసర్ 5740 తీసుకుంటే కనుక ఇందులో కూడా ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఐసీలలో ఏదైతే పెద్ద ఐసీ ఉంటుందో చూడండి, ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్కడ కూడా పెద్ద ఐసీ లేదంటే బోర్డుకు ఒక సైడ్ లేకపోతే నెక్స్ట్ రెండో సైడ్. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి 7 ఉందండి పెద్ద ఐసీ. కంపల్సరీగా అన్నిటికంటే పెద్దగా ఉండాలి, ప్లస్ 4 సైడ్ పిన్స్ కంపల్సరీగా ఉండాలి. ఖచ్చితంగా దాని మీద కంపెనీ పేరు కూడా క్లియర్గా ఉంటుంది. అలా కంపెనీ పేరు కూడా ఉంటే ఇది SIOIC, నోవటన్ కంపెనీ. అలాగే నెక్స్ట్ ఇంకొక మోడల్ తీసుకుంటున్నాను, సంథింగ్ ఇక్కడ ఒకటి. దాని యొక్క ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడ SIOIC ఉందో మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే కనుక అన్నిటికంటే పెద్దగా ఉండి 4 సైడ్ పిన్స్ ఉన్న ఐసీ అనేది లేదు. సో ఒక సైడ్ లేకపోతే నెక్స్ట్ బోర్డుకి ఇంకొక సైడ్ చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎక్కడైనా ఉందో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. దీనికంటే పెద్ద ఐసీ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ. సో ఇది మనకి SIOIC. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, కంపెనీ పేరు ఏముంది ఇక్కడ, ENE అనే కంపెనీ ఉంటుంది. ఇదిగోండి ENE. రైట్, మరి ఈ SIOICలో ఫస్ట్ పిన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎప్పుడైనా సరే మీరు SIOICలో ఫస్ట్ పిన్ ఐడెంటిఫై చేయాలి అంటే గనక ఖచ్చితంగా డాట్ అనేది చూడాలి. ఈ డాట్ ఎప్పుడూ కూడా మనకి లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ ఉండాలి డాట్. అయితే కొన్ని ఐసీలు తీసుకుంటే గనక 2 డాట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది. ఇలా 2 డాట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఐసీ మీద ఉండే లెటర్స్ని మీ సైడ్ పెట్టేసుకోండి. ఐసీ మీద ఉండే లెటర్స్ మీ సైడ్ పెట్టుకుంటే గనక కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ ఏదైతే డాట్ ఉంటుందో అది మెయిన్ డాట్. ఆ డాట్ దగ్గర ఉన్న పిన్నే ఫస్ట్ పిన్. ఇక్కడ వాడు క్లియర్గా యారో మార్క్ ఇచ్చాడు. ఒకవేళ యారో మార్క్ ఇవ్వకపోయినా సరే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. యావరేజ్గా SIOICకి టోటల్ పిన్స్ అనేవి 128 పిన్స్ ఉంటాయి. యావరేజ్గా తీసుకుంటే ఖచ్చితంగా 128 ఉండాలని లేదు, కానీ యావరేజ్గా మోస్ట్ ఆఫ్ ది SIOICలు లేదా IOICలకు అయితే 128 పిన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్, ఈసారి ఆసస్ కంపెనీ తీసుకుంటున్నాను. సో ఆసస్ కంపెనీ తీసుకుంటే కనుక ఇక్కడ మదర్ బోర్డు తీసుకుంటే కనుక ఆసస్ కంపెనీ యొక్క మదర్ బోర్డు ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఎక్కడైనా అన్నిటికంటే పెద్దగా ఉన్న ఐసీ ఉంది అంటే లేదు. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఓపెన్ చేస్తే రైట్, ఇదిగోండి ఇక్కడ ఉంది. కావాలంటే జూమ్ చేస్తున్నాను చూడండి. సో కంపెనీ ఏముంది ఇక్కడ, ENE అనే కంపెనీ ఉంది. అలాగే నెక్స్ట్ ఈసారి ఆసస్లో ఇంకొక బోర్డు తీసుకుంటున్నాను మళ్ళీ. రైట్, ఈ బోర్డులో అబ్జర్వ్ చేద్దాం SIOIC ఎక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉంది SIOIC, అన్నిటికంటే పెద్దగా ఉండి 4 సైడ్ పిన్స్ అంటే IO చిప్ లేదా KBC IC. సో ఇక్కడ చూస్తే కనుక ITE కంపెనీ, అంటే ఇది ITE కంపెనీ వాడు తయారు చేసింది ఈ KBC IC. అలాగే నెక్స్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఇంకొక కంపెనీ మోడల్ తీసుకుందాం. డెల్ అయిపోయింది, HP తీసుకుంటున్నాను. HP తీసుకుంటే మీ ఇష్టం, ఎనీ మోడల్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. సో ఫస్ట్
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక మనకి ఇమేజ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎక్కడైనా ఉందా, రైట్, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో నేను దాన్ని జూమ్ చేస్తున్నాను మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఇదిగోండి. సో దీనినే మనము కేబీసీ ఐసి అంటాం. సో ఇక్కడ మనకు డాట్ ఉంటుంది, ఇది ఫస్ట్ పిన్. ఎప్పుడైనా సరే ఐసి యొక్క పిన్స్ కౌంటింగ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే మనము కౌంట్ చేసుకోవాలి. ఇదిగోండి 128 పిన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ తీసుకుంటున్నాను, ఎన్వి కంపెనీ. ఓపెన్ చేద్దాం. సో ఈ బోర్డులో తీసుకుంటే గనక చూడండి ఇక్కడ ఎక్కడైనా సరే అన్నిటికంటే పెద్దగా ఉండి 4 సైడ్ పిన్స్ ఉన్నది లేదు. లేకపోతే నెక్స్ట్ రెండో సైడ్ ఇక్కడ కూడా ఎక్కడైనా ఉందే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక చూడండి ఎక్కడ కూడా లేదు. సో మేబీ ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది, చూద్దాం. జూమ్ చేసి చూడడంలో తప్పే లేదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సో ఆ తర్వాత ఈ బోర్డుకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒకటి నేను జూమ్ చేస్తున్నాను, రైట్. సో చూడండి ఇక్కడ మనకి చిప్ టైప్ లో ఇచ్చాడు. ఇక్కడ చిప్ టైప్ లో ఇచ్చాడు. కంపెనీ పేరు వచ్చేసి ఈఎన్ఈ అనే కంపెనీ ఉంది, అంటే ఇది SIOIC. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈసారి హెచ్పి కాకుండా వేరే మోడల్ నెక్స్ట్ లెనోవా తీసుకుంటున్నాను. సో లెనోవాలో ఏదైనా తీసేసుకోండి, సమ్ G5070 మోడల్. దీంట్లో అబ్జర్వ్ చేస్తే గనక మీరు SIOICని ఐడెంటిఫై చేయాలంటే ఇదిగోండి ఇక్కడే ఉంది క్లియర్గా. మనం జూమ్ చేసుకుందాం. ఇక్కడ జూమ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ లెనోవో కంపెనీ ఇచ్చాడు. SIOIC అనేది లెనోవో కంపెనీ. సో ఇది ఫస్ట్ పిన్. మళ్ళీ టోటల్ పిన్స్ వచ్చేసి 128 పిన్స్ ఉన్నాయి. అలాగే లెనోవోలో ఇంకొక మోడల్ తీసుకుందాం, సంథింగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక KBC IC ఇక్కడ ఎక్కడైనా ఉందా, లేదు ఈ సైడ్. నెక్స్ట్ రెండో సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఏ కంపెనీ ఉంది ఇక్కడ మనకి, లెనోవా కంపెనీ ఉంది ఇక్కడ, లెనోవా. సో ఇది ఐఓ చిప్ లేదా KBC IC. అలాగే ఇంకొక మోడల్ తీసుకుంటున్నాను, ఈసారి ఇంకొక కంపెనీ తీసుకుంటున్నాను, శాంసంగ్ తీసుకుంటే సంథింగ్ ఏదైనా పర్లేదండి, ఎనీ ల్యాప్టాప్, ఎనీ కంపెనీ, ఎనీ మోడల్ తీసుకున్నాం. ఐఓ చిప్ లేదా KBC ICని ఐడెంటిఫై చేయాలి అంటే ప్రొసీజర్ మాత్రం మారదు. ఉన్న ఐసీలతో కంపేర్ చేసుకుంటే ఏ ఐసీ అయితే అన్నిటికంటే పెద్దగా ఉండి 4 సైడ్ పిన్స్ అనేది ఉంటుందో అది మనకు KBC IC అంటాము. ఇదిగోండి ఇక్కడ చూస్తే కనుక ఇది KBC. ఇక్కడ చూడండి ఇది డాట్, మెయిన్ డాట్, అంటే ఇది ఫస్ట్ పిన్. మీరు ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూస్తే వాడు పిన్ నెంబర్స్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, టోటల్ 128 పిన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకు SIOICని లేదా ఐఓ చిప్ లేదా ఐఓ కంట్రోలర్ ఐసీని ఐడెంటిఫై చేయడం. సో కంపెనీస్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది SIOIC లేదా IOIC లేదా KBC IC కంపెనీ పేర్లు మాత్రం యావరేజ్గా ఇవి మాత్రమే ఉంటాయి. ఉంటే SMSC ఉండొచ్చు, లేదా ITE ఉండొచ్చు, లేదా ENE ఉండొచ్చు, లేదా సూపర్ ఐఓ ఉంటుంది, లేదా స్మార్ట్ ఐఓ, లేదా మెగా ట్రెండ్స్, లేదా నోవాటాన్, లేదా లెనోవా. సో ఇక్కడ ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే స్కీమాటిక్ డయాగ్రామ్స్ గనక కావాలి అనుకుంటే గనక మనది కంప్లీట్గా సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే గనక మీరు ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ సెర్చ్లోకి వెళ్ళండి, MVP ల్యాప్టాప్ స్కీమాటిక్ వరల్డ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా మన స్కీమాటిక్ యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. అలాగే మీకు ఒకవేళ బయాస్ ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే కనుక అదే సెర్చ్లోనే MVP ల్యాప్టాప్ బయాస్ వరల్డ్ అని టైప్ చేసినా సరే మనకి ఇక్కడ బయాస్ ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ అయితే కనుక 8341. సో చూడండి ఇక్కడ మీకు క్లియర్గా టైప్ చేస్తున్నాను నా వాట్సాప్ నెంబర్ 8341611955. మీకు ఏవైనా స్కీమాటిక్ డయాగ్రామ్స్ కావాలనుకున్నా సరే
లేదనుకుంటే గనక ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి సొల్యూషన్ కావాలనుకున్నా సరే మీకు 100% నేను ఎప్పుడూ కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటాను. మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్‌కు 100% బిజినెస్ సపోర్ట్ గాని, లేదా బ్యాకప్ సపోర్ట్ గాని 100% మన ఇన్‌స్టిట్యూట్ దగ్గర నుంచి ఉంటుంది. ఒకవేళ మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గనక మన దగ్గర నేర్పించే కోర్సెస్ అంతా కూడా మొత్తం ఒక ప్యాకేజీ లాగా ఉంటుంది. సో, డ్యూరేషన్ అయితే గనక మినిమమ్ 2 మంత్స్ ఉంటది. సారీ, నెక్స్ట్ టైమింగ్స్ అయితే గనక ఫుల్ టైమ్ ఉండాలండి. హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ హాఫ్ డే మొత్తం కూడా ప్రాక్టీస్ ఉంటుంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.